హాయ్ హలో నమస్తే. ఇవాళ మనము సమ్మర్ స్పెషల్ అండి. సమ్మర్ స్పెషల్లో ఆవకాయ పచ్చడి, నేను నిలువ పచ్చడి చూపిస్తున్నాను. నిలువ పచ్చడి మనకి ఏంటంటే సమ్మర్లో చాలా బాగా అందరము పికిల్స్ పెట్టుకుంటూ ఉంటాము. ఇవాళ మనకి ఆవకాయకి ఏమేమి కావాలి అనే ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. మనం ఏంటంటే ఈ ఆవకాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు, మంచి మామిడికాయ, పుల్లటి మామిడికాయ తీసుకొని అన్ని పీసెస్ చేయించాను. ఇందులో వచ్చేసి మనము ఒక బౌల్ మామిడికాయ ముక్కలు ఉంటే సాల్ట్ అనేది ఒక గ్లాస్ తీసుకోవాలి. సేమ్ అదే టైంలో కారపొడి కూడా తీసుకోవాలండి. ఇది మనకేంటంటే చాలా రెడ్గా చాలా బాగుంటుంది. తర్వాత ఇది ఆవు పిండిలో ఒక 2-3 స్పూన్లు మాత్రమే మెంతులు వేసి మిక్సీ చేసి పెట్టాను. ఇది కూడా ఒక గ్లాస్. తర్వాత మనకి ఎల్లిపాయలోనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎల్లిపాయ మనం ఎంత వేసుకుంటే అంత టేస్టీగా అనిపిస్తాయి ఎల్లిపాయ. దానికోసము మనం ఏంటంటే 1 కిలో అలా తీసుకుంటే కొలత ప్రకారం వస్తుంది. ఇవన్నీ నేను అలా చేశాను. ఆయిల్ అనేది తగినంత. ఇప్పుడు నేను ప్రైమస్లో కలుపుతున్నానండి ఆవకాయ. ఇందులో మనం బాగా మిక్స్ చేసుకోవచ్చు. మన ఎయిమ్స్లో కుకింగే కాకుండా పచ్చళ్ళు కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఈ పచ్చడికి మనము కలిపేటప్పుడు కాస్త వెడల్పుగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఆవకాయ ముక్కలన్నీ యాడ్ చేస్తున్నా. అంటే మనకి 2 బౌల్స్ ఉన్నాయండి. ఇందులో ఆయిల్ అనేది ముక్కలకు ఫస్ట్ యాడ్ చేసేయాలి. అంటే కొంచెం మనము పచ్చి ఆయిలే వేస్తున్నాను నార్మల్గా, మనకి ఎందుకంటే ఎంత పడుతుంది. ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి ముక్కల్లో. తర్వాత ఇప్పుడు సాల్ట్, కారపొడి, ఇది ఆవు పిండి ఒక 2 స్పూన్లు మెంతులండి. ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. ఆవకాయ పచ్చడి పెట్టడం చాలా ఈజీ అండి. ఎందుకంటే ఆవకాయ అనగానే అమ్మో అనుకుంటాము. ఇందులో వచ్చేసి ఎల్లిపాయ కూడా యాడ్ చేస్తున్నాను. అన్నీ బాగా కలిపేయాలి. అంతా ఇట్లా చాలా చక్కగా మిక్స్ చేసేసేయాలండి. మనకి ఇప్పుడు కలిపితే ఆయిల్ అంతా కూడా రేపటి వరకు ఉంచామనుకోండి ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఇందులో మనము ఇంకా ఏమి యాడ్ చేసేది లేదు. కొంచెం మనకి ఏంటంటే ఆవాలు పైన కనిపించాలి అలా అనుకుంటే యాడ్ చేయొచ్చు. ఇదంతా మిక్స్ చేసేయాలి. ఒకవేళ మనం ఒక 3 డేస్ వరకు అలాగే ఉంచేసామనుకోండి, దీనిపైన మనకేంటంటే ఆవకాయకి నిండుగా ఆయిల్ రావాలి. వచ్చినప్పుడు నిలువ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇలా అంతా మిక్స్ చేసేసిన తర్వాత 2 డేస్ అలాగే పెట్టాలంటే ఆవకాయ పచ్చడి. అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే పైకి ఆయిల్ అంతా వస్తుంది. అప్పుడు ఏమన్నా ఉప్పు కారం తక్కువ ఉంది అని టేస్ట్ చేసి అప్పుడు మళ్ళీ మనం అనేది దాంట్లో ఏమన్నా తక్కువ ఉంటే కలపాలి, లేకపోతే ఇంతే అండి. ఇంత ఈజీ ఆవకాయ పచ్చడి అనేది అందరూ చేయొచ్చు. మీరు ఈ వీడియోని చూసి మీరందరూ కూడా ఆవకాయ పచ్చడి పెట్టి రివ్యూ ఇవ్వండి. మీకు ఏమన్నా కావాలంటే కామెంట్ చేయొచ్చు. ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. ఏఎంసీ కుక్వేర్లో కూడా ఇవన్నీ నిలువ పచ్చళ్ళే కాకుండా కుకింగ్ కూడా చాలా హెల్తీగా టేస్టీగా తీసుకోవచ్చు. దాని గురించి మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను అడగండి. థ్యాంక్ యూ వెరీ మచ్.